పిల్లలు ఇవాళ దానిమ్మ జ్యూస్ కావాలని అడిగారు. డాడీ ఇవాళ దానిమ్మ జ్యూస్ కావాలంటే నేను ఖమ్మం వెళ్ళి దానిమ్మ తీసుకొచ్చాను. తీసుకొచ్చి మా పిల్లలకి తీసుకొచ్చి చూపించాను. చూపించి అంతా రెడీ చేసుకొని మొత్తము వాష్ చేసుకుంటున్నాము. వాష్ చేసుకొని మొత్తం తర్వాత ప్రిపరేషన్ ఎట్లా చేయాలి అనేది నేను హడావిడి చేస్తూ ఉంటే అట్ లాస్ట్ మా పిల్లలు కూడా వచ్చేసి నన్ను హెల్ప్ చేశారు. డాడీ నేను కూడా వాష్ చేస్తాను, నేను కూడా వాష్ చేస్తాను అని చెప్పేసి హెల్ప్ చేయడం జరిగింది. ఆ! తర్వాత వాష్ చేసుకున్న తర్వాత నేను ప్రిపరేషన్ మొత్తం రెడీ చేసుకుంటున్నాను. రెడీ చేసుకొని కటింగ్‌లకి చాక్స్ అవన్నీ రెడీ చేసుకొని తర్వాత సాల్ట్‌తోని కావాలా, షుగర్‌తోని కావాలంటే వాళ్ళు షుగర్‌తోనే కావాలని చెప్పేసి అన్నీ అంతా హడావిడి చేసి వాళ్ళు నాకు ఒక్క టైం కూడా ఇవ్వట్లేదు 5 నిమిషాలు. "అరే నాన్న మీకెందుకురా ఈ శ్రమ" అంటే, "కాదు డాడీ మేమే పట్టుకుంటాం, మేమే హెల్ప్ చేస్తాము" అనేసి వాళ్ళు చూడండి అసలు నాకు కొంచెం కూడా ఒక్కటి కూడా ఇవ్వకుండా మొత్తం నేనే పట్టుకుంటామని చెప్పేసి మా కూతురును, మా కొడుకు చూడండి అసలు వాళ్ళే పట్టుకొని పోతున్నారు. అంతా మేమే రెడీ చేస్తానంటూ. అప్పటికి నేను తీసేసుకొని నేను ఫాస్ట్‌గా పాపం వాళ్ళకి జ్యూస్ చేద్దామని చెప్పేసి రెడీ చేశాను. రెడీ చేస్తా ఉంటే అప్పటికి వాళ్ళు "నువ్వేం చేస్తాము, నేను చేస్తాం" అని చెప్పేసి అంత చేసేసరికి అప్పటికి నేను ఆ సీడ్స్ తీయడం జరిగింది. ఆ సీడ్స్ తీయనీకి చూడండి ఎంత కష్టపడ్డానో నేను. అయినా వాళ్ళు నేను తీస్తా ఉంటా ఉంటే వాళ్ళు అటు తింటా ఉన్నారు చూడండి. ఆ! అది నేను సీడ్స్ తీస్తా ఉంటే మా వాళ్ళేమో వెనకాల నాకు తెలియకుండా తింటూనే ఉన్నారు. "అరే తినొద్దురా బయ్ జ్యూసేద్దాం" అంటే "ఏ కాదు డాడీ నేను తింటామని" చెప్పేసి జ్యూస్ పట్టే జల్లెడ మా పాప ఆడుకుంటుంది. నాకు ఈరా అంటే ఇయ్యట్లేదు, ఎవ్వరు ఇయ్యట్లేదు. చూడండి నేను పీస్ తీస్తా ఉంటే వాళ్ళు తింటా ఉంటారు. ఇదేందో నాకు అర్థం కావట్లేదు. జ్యూస్ చేద్దామన్నారు తింటా ఉంటారు. ఈ కథ నాకు అర్థం కాక లాస్ట్‌కి నేను స్లోగా ఇక మీ ఇష్టం రా భయ్ అని చెప్పేసి వాళ్ళకి వదిలేసిన. ఆయన లాస్ట్‌కి డాడీ ఏమో "వద్దు డాడీ మాకు జ్యూసే కావాలనేసరికి" మళ్ళీ నేను తీయడం జరిగింది. తీసిన తర్వాత ఫైనల్గా మొత్తం పీసులు తీసేసిన తర్వాత సీడ్స్ తీసేసి చూడండి దొంగ వాడు ఎట్లా తింటుండో చూడండి. నేను తీస్తూ ఉన్నా వాళ్ళు తింటూ ఉంటారు. ఇంకా జ్యూస్ ఏం చేస్తాను నేను అందుకని ఫైనల్గా జ్యూస్ చేద్దామని ఇంక ప్రిపేర్ అయిన వాళ్ళు ఎంత తినకపోయినా ఆ సీడ్స్తో మొత్తం జ్యూస్ చేద్దామని రెడీ చేసుకున్నా. చూడండి ఒక్కసారి ఫైనల్గా అయితే జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ లైక్.